హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చాలా వీడియోలో చెప్పాను, హాస్టల్ వెల్ఫేర్లో నార్మలైజేషన్ ఉంది. నార్మలైజేషన్లా స్కోరు మార్కులు అనేవి కలవవు. ఎవరికైతే హార్డ్గా వచ్చిన సెషన్ ఉంటుందో వాళ్ళ మార్కులు అదే విధంగా ఉంటాయి. మరి ఈజీగా వచ్చిన సెషన్ వాళ్ళకైతే మార్కులు కొన్ని తగ్గే ఛాన్స్ ఉంటాయని నేను చాలాసార్లు నా లైవ్ సెషన్లో మాట్లాడడం జరిగింది. చాలామంది కూడా దాని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి. చాలామంది నాకు ఫోన్ చేసి కాల్ చేసి మరి మన వీడియోల కింద కూడా కామెంట్ చేస్తున్నారు, అన్న మరి మార్కులు కలుస్తాయా, మార్కులు పెరుగుతాయా, మార్కులు తగ్గిపోతాయా అనే విషయాన్ని నాకు వాళ్ళు పదే పదే కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక అథెంటిక్ డాటాతోని మేము ముందరికి వచ్చినాను. అది టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన నార్మలైజేషన్ ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని నేను ఒకరోజు లైవ్లో కూడా చూపించి చదివినాను. ఇలా ఉంటుందని స్క్రీన్ పైన, నా కంప్యూటర్ స్క్రీన్ పైన చదివినాను. చాలామందికి అర్థం కాలేదు. దానికోసమని మళ్ళొకసారి నేను వీడియో రూపకంగా మేము ముందరికి వచ్చినాను. ఎవరికి మార్కులు దొరుకుతాయి హాస్టల్ వెల్ఫేర్లో, ఎవరికి మార్కులు పెరుగుతాయి, మార్కులు పెరిగితే ఎంతవరకు పెరగవచ్చు, మార్కులు తగ్గితే ఎంతవరకు తగ్గవచ్చు, అసలు మార్కులు తగ్గుతాయా, అసలు హాస్టల్ వెల్ఫేర్లో మార్కులు పెరుగుతాయా నార్మలైజేషన్ ప్రక్రియలో అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను. అదేవిధంగా ఇంతకుముందు నాకు ఒక సహోదరుడు పంపించిండు, ఫ్రెండ్, ఒక పీడిఎఫ్. దాంట్లో ఒక మహిళకు 300 మార్కులకు 260 మార్కులు వచ్చినాయి హాస్టల్ వెల్ఫేర్లో. అలాంటి బోగస్ మాటలు నమ్మకండి. అంత అయితే ఎవరికి రావు. నాకు తెలిసి చాలామందికి 210, 205, 220 అంతే తప్ప 260 మార్కులు అవుట్ ఆఫ్ 300 మార్కుల కంటే అసలు అది నమ్మే శక్యమే కాదు. అంత టూ ఇంటెలిజెన్స్ ఉన్నారా అంటే ఏమో చూద్దాం. మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేంత వరకు ఒకసారి అయితే నేను ఇంతకుముందు అయితే ఏదైతే చెప్తున్నారో నార్మలైజేషన్లో మార్కులు ఎట్లా తగ్గుతాయి, ఎట్లా పెరుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను, చూడండి. హాస్టల్ వెల్ఫేర్లో నార్మలైజేషన్ ప్రక్రియ ఉంది అని మీ అందరికీ తెలుసు. నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మీకు తెలుసు. అంటే మల్టీ సెషన్లో ఒకటే పేపర్, ఎగ్జామ్ పేపరు ఒకటే సబ్జెక్టు వాళ్ళు రాస్తున్నప్పుడు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ చేస్తారని చెప్పేసి మనకు నార్మలైజేషన్ యొక్క వెబ్ నోట్లో టీజీపీఎస్సీ వాళ్ళు ఇచ్చినారు. ఈ నార్మలైజేషన్ చేసే ప్రక్రియ యొక్క ఫార్ములా అయితే చాలామంది మన ఛానల్ చూస్తున్న నా మిత్రులు, ఫ్రెండ్స్ అందరూ ఏమడుగుతున్నారంటే, అన్న నార్మలైజేషన్ వల్ల మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. నేను లైవ్ సెషన్లో కూడా చాలామందికి చెప్పినాను, నార్మలైజేషన్ వల్ల టాపర్స్ మార్క్స్ అనేవి తగ్గవు. నేను చెప్తున్నాను, హార్డ్గా పేపర్ వచ్చిన సెషన్ల టాపర్ మార్క్స్ అసలు తగ్గవు. చాలా ఈజీగా వచ్చిన సెషన్లల్లో టాపర్ మార్క్స్ పైన ప్రభావం ఉంటుంది అని చెప్పినాను. చాలామంది ఏమంటున్నారు, ఖచ్చితంగా పెరుగుతాయి అంట అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా పెరిగితే ఎట్లా పెరుగుతాయి, తగ్గుతాయి ఎట్లా తగ్గుతాయి అనేది ఒక అథెంటిక్ డాటా పట్టుకొని వచ్చినాను. అది కూడా టీజీపీఎస్సీ వాళ్ళది వెబ్ నోట్కి వెళ్ళి. మొన్న కూడా నేను లైవ్లో చెప్పినాను, చాలామందికి అర్థం కాలే, మళ్ళొకసారి నేను చెప్దామని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్ తీసుకొని రావడం జరిగింది. ఈ క్వశ్చన్ పైన ఉన్న 5వ నెంబర్ క్వశ్చన్ అయితే మనము అంటే క్యాండిడేట్స్ రాసిన వాళ్ళకు ఉండే మనసులో ఉండే క్వశ్చన్. దీనికి 5వ నెంబర్ క్వశ్చన్ చూసినట్టయితే, విల్ నార్మలైజేషన్ ప్రాసెస్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద మార్క్స్ యాజ్ కంపేర్డ్ టు ద యాక్చువల్లీ రా మార్క్స్ స్కోర్డ్ అని అంటున్నారు. అంటే నార్మలైజేషన్ ప్రక్రియలో నార్మలైజేషన్ ప్రక్రియలో వచ్చే రిజల్ట్లో మార్కులు తగ్గుతాయా పెరుగుతాయా అనే మీ డౌట్కి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, ఆన్సర్ వచ్చేసి ఎస్, అవును, నార్మలైజేషన్ ప్రక్రియలో రిజల్ట్స్లో మార్కులు తగ్గడం కానీ పెరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుందండి అని చెప్పేసి అంటున్నారు. అది ఎట్లా అంటే, ఎస్, ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద స్టాటిస్టికల్ పారామీటర్స్ calculated based on the performance of candidates in the session of the candidates as well as candidates of other session. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, కంప్లీట్గా ఖచ్చితంగా డిపెండ్ అయ్యేది స్టాటికల్ పారామీటర్స్. అంటే మేము ఏదైతే కొలమానం తీసుకుంటున్నామో దాని ప్రకారం ఖచ్చితంగా మీరు రాసే సెషన్స్ వైజ్గా కొన్ని సెషన్లో ఈజీగా వస్తుంది, కొన్ని సెషన్లో హార్డ్గా వస్తుంది. హార్డ్గా వచ్చిన వారికి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, ఈజీగా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెబుతున్నారు. ఇంకో క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే, ఈజ్ దేర్ ఎనీ ఉమెన్ ఇంటర్వెన్షన్ విల్ ఫాలోయింగ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. నో. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా నార్మలైజేషన్ స్కోర్ ఇన్ సిస్టమ్ డ్రైవ్ బేస్డ్ ఆన్ ద ఆల్గారిథం.
అయితే సిస్టమ్ ఆల్గారిథం ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసి పెడతారు. దాని ప్రకారం ఫార్ములా వైజ్‌గా మన రిజల్ట్ నార్మలైజేషన్ అవుతుంది. దాంట్లో మెయిన్‌గా వచ్చేసి ఏం చెప్తున్నారంటే నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కొంతమందికి మార్కులు తగ్గవచ్చు, కొంతమందికి మార్కులు పెరగవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా మార్కులు తగ్గుతాయి. కానీ ఎవరికి తగ్గుతాయి అంటే అతి ఈజీ సెషన్‌లో మార్కులు స్కోర్ చేసిన వారికి మార్కులు తగ్గుతాయి. హార్డ్ సెషన్‌లో మార్క్స్ అధికంగా చేసిన వారికి మార్క్స్ తగ్గవు అని చెప్తున్నారు. ఇక్కడ చూసి వాళ్ళ మార్కుల పైన ఎలాంటి ప్రభావం ఉండదు గానీ ఈజీ సెషన్స్ వల్ల మార్కుల పైన ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది నార్మలైజేషన్ ప్రక్రియలో అని చెప్తున్నారు. కాబట్టి ఇది మీరు అందరూ గమనించండి మిత్రులారా. నార్మలైజేషన్ ప్రక్రియలో ఖచ్చితంగా మీ మార్కుల పైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని టీజీపీఎస్సీ వాళ్ళు అంటున్నారు. మీ మార్కుల పైన ఎంత ప్రభావం ఉంటుంది అనేది మనము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఎంత ఈజీ సెషన్ల వల్ల మార్కులు తగ్గితే హార్డ్ సెషన్ల వరకు మార్కులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇది మనము ఒక మిత్రుని ద్వారా తీసుకునడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి మిత్రులారా, ఇక్కడ భవానీ అనే ఒక అమ్మాయికి ఈమె 24 సెషన్ ఫీమేల్ క్యాండిడేట్ పెద్దపల్లి. ఈమె బీసీబీ తనకు వచ్చిన మార్కులు వచ్చేసి అవుట్ ఆఫ్ 300 మార్కులకు ఇక్కడ చూడండి 260 మార్కులు వచ్చినాయంట కాళేశ్వరం జోన్. ఇదైతే నేను ఇది ఇది అబద్ధమయ్యే ఉంటుంది. ఎందుకని అంటున్నానంటే 260 మార్కులు వచ్చినాయంటే ఇక ఆమెకు తక్కువ వచ్చినాయి ఎంత, 40 మార్కులు తక్కువ వచ్చినాయి. అంటే 40 మార్కులు అంటే ఈమె ఎంత హార్డ్ వర్క్ చేసిందా లేకపోతే అబద్ధం చెప్తుందా అనేది జనరల్ ర్యాంకింగ్ వచ్చిన తర్వాత డాటా మొత్తం డౌన్లోడ్ చేసి మీ ముందట పెడతాను ఖచ్చితంగా. ఇక్కడ చూసినైతే మేల్ క్యాండిడేట్ ఈయన వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ బీసీబీ క్యాండిడేట్. ఈయన 196 అంటే నమ్మొచ్చు. 196లో ఉన్నారు, 194లో ఉన్నారు, 190లో ఉన్నారు, 188లో ఉన్నారు, 187 ఉన్నారు, 184లో ఉన్నారు, 188లో ఉన్నారు, 180లో ఉన్నారు కూడా బీసీబీ వాళ్ళు ఉన్నారు. చూడండి ఎస్సీ వాళ్ళు వచ్చేసి 179 కాళేశ్వరం జోన్లో ఉన్నారు, బీసీబీ 179. అదేవిధంగా ఎస్టీ వాళ్ళు వచ్చేసి 178, అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు. బీసీడీ వాళ్ళు 173 అండ్ బీసీ వాళ్ళు. ఇది కేవలం ఎక్కువ మంది మోర్ పీపుల్స్ డాటా కాదండి, కేవలం తక్కువ మంది డాటానే. ఇంకా మనకు 80,000 మంది డాటా మన దగ్గర లేదు. జస్ట్ ఇదంతా కలిస్తే ఒక 1500 1600 మంది డాటే ఉన్నది. ఏదేమైనా కానీ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల ఖచ్చితంగా మార్కులల్లో తేడా ఉంటుంది. ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది టాపర్ల పైన ప్రభావం ఉండబోతుంది అనేది మనకు అర్థమైన విషయం. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.